వైసీపీ సానుభూతి పరుడు సింగయ్య తాము ప్రయాణించే వాహనం కింద పడ్డారని తెలిసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు ర్యాలీని ముందుకు కొనసాగించారని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. కనీసం అంబులెన్స్ ను కూడా పిలవలేదని, పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకుండా సింగయ్యను రోడ్డు పక్కన వదిలేశారన్నారు. డ్రైవర్ దూకుడుగా నిర్లక్ష్యంగా ముందుకెళ్లేందుకు కారులో ఉన్న పిటిషనర్లు సహకరించారని అర్థమవుతుందని దమ్మాలపాటి కోర్టుకు తెలిపారు. వారు ప్రేరేపించడం, ప్రోత్సహించడం వల్లే డ్రైవర్ ఇలా వ్యవహరించారా అనేది దర్యాప్తులో తేలాల్సిన అంశమని, కాన్వాయ్లోని మరొక వాహనం ఢీకొని సింగయ్య మరణించినట్లు మొదటి రోజు చిత్రీకరించారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. వాహన ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణిస్తున్న వారిని కూడా ప్రాసిక్యూట్ చేసిన సందర్భాలున్నాయని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ దశలో న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుని కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. కుంభమేళాలో కూడా ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. ప్రమాద ఘటనలో వాహనంలో ఉన్న పిటిషనర్ల పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. కారు కింద వ్యక్తి పడ్డారని వారికి తెలుసని, ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఏజీ బదులిచ్చారు. రెంటపాల పర్యటనకు జగన్మోహన్ రెడ్డితో పాటు 3 వాహనాలు 100 మందితో వెళ్లేందుకు మాత్రమే పోలీసులు అనుమతించారని, పోలీసుల సూచనలను పక్కన పెట్టి వేల మందిని సమీకరించారని తెలిపారు. వ్యాజ్యాలు మరో న్యాయమూర్తి ముందు విచారణకు వచ్చినప్పుడు వివరాలు సమర్పించేందుకు మంగళవారం వరకు సమయం కోరానని, పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకునే అవకాశం ఉందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ శుక్రవారానికి వాయిదా పడిందని ఏజీ వెల్లడించారు. ఈ అంశం వరకే కట్టుబడి వారు వాదనలు వినిపిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. కేసు మెరిట్స్ ఆధారంగా వాదనలు వినిపించేందుకు సమయం కోరారు.